డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాడు. 2026లో కొత్త అన్వేషణ చూస్తారు, శభాష్ అన్వేష్ అనిపించుకుంటారంటే అతను ఇంతకుముందు అభిమానించే ఒక అభిమానిగా నేను నమ్మాను. మళ్ళీ మారతాడేమో, మంచి మంచి వీడియోస్ టూర్లు తిరిగి చూపిస్తాడేమో అనుకున్నాను. బట్ మళ్ళీ నిన్న చూస్తే హే జూడ్ అంటాడు కదండి, తనని గెలికాడు. తనని గెలికి తనని బ్లాక్మెయిల్ చేశాడు. హే జూడ్ ఏదో ఒక వీడియో అయితే అన్వేషణ చేసి పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ వీడియో డిలీట్ చేస్తే నీకు ఆ శ్రీరామరక్ష ఉండిద్ది, లేకపోతే నీకు శివతాండమే అని చెప్పేసి ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. అంటే అసలు ఏజుడ్కి అన్వేష్కి ఎటువంటి గొడవలు అయితే ఇంతకుముందు లేవని నేను అనుకుంటున్నాను. ఏజుడ్ బెట్టింగ్ యాప్స్ చేశాడు అన్నట్టుగా కూడా అన్వేష్ వీడియో అయితే చేయడం జరిగింది. బట్ మిగతా వాళ్ళకంటే చాలా తక్కువ. కాకపోతే గిఫ్ట్లు ఇస్తాడు కదా, చెత్త కంటెంట్ చేస్తాడు. 500కి 1000 హాస్టల్ పెట్టేసి ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. స్టార్టింగ్ వీడియోస్ అన్ని చెత్త వీడియోసే ఉండేవి. ఇప్పుడు ఏదో కొంచెం నేషనల్ వీడియోస్ చేస్తున్నాడు, జనరల్ నాలెడ్జ్ వీడియోలు చేస్తున్నాడు అని అన్వేషణ చెప్పాడు. అది కూడా కరెక్టే. ఏజుడ్ స్టార్టింగ్ అంతా కూడా సబ్స్క్రైబర్స్ రావడానికి, యూట్యూబ్లో పాపులర్ కావడానికి 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు ఇలాగా నిజంగా ఇచ్చేవాడో లేదో చాలా మందికి చిల్లర దానాలు అయితే చేసేవాడు అని చెప్పేసి కొంతమంది అయితే రూమర్స్ ఉన్నాయి. అవన్నీ చేశాడు కూడా. గివ్ అవేస్ అంటారు, అవైతే ఇచ్చాడు. సో ఏదో రకంగా తనైతే పాపులర్ అవ్వాలనుకున్నాడు, అవ్వాడు. సో వన్స్ పాపులర్ అయిన తర్వాత తను ఇప్పుడు మంచి వీడియోలు చేసుకుంటున్నాడు. తనకి యాడ్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, రెవెన్యూ కూడా బాగానే ఉంది ఆ ఛానల్కి. బట్ అన్వేష్ డిలీట్ చేయి అని ఒక వార్నింగ్ ఇవ్వగానే ఎందుకు మరి ఏజుడ్ భయపడిపోయి డిలీట్ చేశాడు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఏజుడ్ వాళ్ళ తమ్ముడు గురించి మనందరూ తెలిసిందే, తను కొంచెం రేప్ సంథింగ్ ఏవో ఉన్నాయే కేసెస్ అవన్నీ. మరి అలాగే ఏజుడ్ కూడా ఏమన్నా ఉన్నాయా, అందుకే భయపడి డిలీట్ చేశాడా అని కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తూ ఏజుడ్ తిడుతూ వీడియోస్ పెట్టడం వల్ల ఏజుడ్ మళ్ళీ భయపడ్డాడో లేకపోతే ఏమనుకున్నాడో మళ్ళీ డిలీట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు. సో ఓకే అన్వేష్, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే చెయ్యి, నేను కూడా ఎదుర్కోవడానికి నా టీంతో సిద్ధంగా ఉన్నాను. నువ్వన్న టీంని యూజ్ చేసి నువ్వు నన్ను ఏం చేసినా నేను ఎదుర్కొంటాను అని చెప్పి మళ్ళీ ఏదో కొంచెం బిల్డప్గా వీడియో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మన ఏజుడ్ టాపిక్ అయితే పక్కన పెడితే, నా అన్వేష్ ఆరెంజ్ బత్తాయిలు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి మొదలుపెట్టాడు. ఇక్కడ ఆరెంజ్ బత్తాయిలు అంటే రెండు వస్తాయి. ఏజుడ్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడు, ఆరెంజ్ బట్టలు కాబట్టి ఆ రకంగా. ఇంకా ఆరెంజ్ బత్తాయిలు అంటే ఆరెంజ్ కాషాయం అంటే ఆరెంజ్ కదా, కాషాయం అంటే బీజేపీ పార్టీని గెలికాడు. ఇన్ని రోజులు అసలు అవసరం లేని విషయాల్లో ఏలిటి గెలుక్కున్నందుకు ఎంత పెంట జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అధికారం స్టేట్లో సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని మళ్ళీ గెలికాడు. సో ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు వదులుతారా, వదలరు. సో మరి ఏం చేస్తారు, నా అన్వేష్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ముఖ్యంగా బీజేపీ పార్టీని ఎప్పుడైతే గెలికాడో అప్పటి నుంచి తన మీద కేసులు అయితే ఫైల్ అవుతూనే ఉన్నాయి. విజయవాడలో దాదాపు 3 కేసులు, వైజాగ్లో 2 కేసులు, అలాగే మన తెలంగాణలో ఒక 3-4 కేసులు, పంజాగుట్టలో ఒక కేసు ఆవిడ కరాటి కళ్యాణ్ గారు పెట్టారు. అవన్నీ చెప్పేసి కేసులు అయితే ఫైల్ చేస్తున్నారు. సో అన్వేష్ ఇండియా వస్తే ఇమీడియట్గా మన ఐబొమ్మ రవిని ఎలా అయితే అరెస్ట్ చేస్తారో సేమ్ అలాగే అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. బట్ మరి అన్వేష్ ఇండియా రాకపోతే అరెస్ట్ చేయగలరా, ఏంటి పరిస్థితి? నేను ఆల్రెడీ ఒక అడ్వకేట్ గారితో మాట్లాడడం జరిగింది. అన్వేష్ ఇండియా రాకపోతే అరెస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియా ఎంబసీ అంటే ఇండియా ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎక్కడ దిగినా కూడా తన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది చూపించి తను బయటకు వస్తున్నప్పుడు ఇండియన్ ఎంబసీ మన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. బట్ అన్వేష్ అసలు నేను ఇండియా రాను బాబోయ్, నేను ఇండియానే రాను అంటున్నాడు. మరి ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో తెలియదు. పోలీసులు ఫస్ట్ నోటీసులు పంపాలి. ఎవరికి పంపుతారు, ఎక్కడికి పంపుతారు, తన పాస్పోర్ట్ అడ్రస్ ఎక్కడుందో అక్కడ పంపాలి. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ అడుగుతున్నారు. ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ తీసుకుని అన్వేష్ ఏ అమ్మాయిలతో ఏమేమి చాటింగ్ చేస్తాడో చదువుతారా? మరి ఫేస్బుక్లో పెడుతున్నాడు, యూట్యూబ్లో పెడుతున్నాడు, మరి ఎందుకు తీసుకోలేదు? అయినా ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకుని పోలీసులు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఒక వీడియో వల్ల అంత ప్రాబ్లం అయింది, ఆ వీడియోలు డిలీట్ చేయాలంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ చేస్తే చాలు. 10 మంది మెయిల్ చేసి ఈ వీడియో వల్ల గొడవలు జరుగుతున్నాయి, మత కలహాలు వస్తున్నాయని ఆటోమేటిక్గా రిపోర్ట్ చేస్తే ఆ యూట్యూబ్ ఆ ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసేస్తారు. దానికోసం ఐడి పాస్వర్డ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది పోలీసులకే తెలియాలి. సో మరి ఏ అడ్రస్కి నోటీస్ పంపుతారు అంటే, తన అడ్రస్ ఎక్కడ ఉండేది, వైజాగ్ చుట్టుపక్కల ఏదో ఒక ఊర్లో. మరి అక్కడ పంపితే అన్వేష్కి ఎలా చేరుతాయి? పోనీ అన్వేష్ పలానా అడ్రస్లో ఉంటాడని అక్కడికి నోటీసులు పంపగలరా? పంపలేరు. సో ఇప్పుడు ఏం చేయాలి, సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు తను ఎక్కడైతే ఉన్నాడో, బ్యాంకాక్లో ఉన్నాడో, రష్యాలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడ ఎంబసీతో మాట్లాడి వీడు ఇలా చేశాడు, సో వీడి వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, సో మేము వీడిని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అక్కడ వాళ్ళకి నోటీసులు పంపి ఇక్కడ నుంచి సిబిఐకి సంబంధించిన పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఇదంతా జరిగిద్దా? 100,000-1,00,000 కోట్లు తినేసిన వాళ్ళు ఏం పేకట్లేదు మన వాళ్ళు. అలాంటిది వీడి కోసం వెళ్ళి అంత దూరం వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత చేస్తారా? డెఫినెట్గా చేయరు. కాబట్టి అన్వేష్ అరెస్ట్ అవ్వడం అనేది జరగని పని. అవన్నీ రూమర్స్ అంతే, ఏదో అలా చెప్తున్నారు అంతే. అంత ఇంట్రెస్టింగ్ ఎవడో పట్టించుకోడు. 2 రోజులు మాలాంటి వాళ్ళు అందరూ కూడా వీడియోలు చేయడం మానేసాం అనుకో, ఆ ఆర్టీవీ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పడం మానేసి ఏదో కొత్త న్యూస్ వచ్చినాక అది పట్టుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మర్చిపోతారు, ఎవరికి గుర్తుండదు. మళ్ళీ ఆ ఫాలోవర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పుడు కూడా 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు చూస్తానే ఉంటారు. సో ఇక్కడ ఏం జరగదు. సో ఇప్పటికైనా సరే అన్వేష్ ఏం చేయాలి, అన్ని
అన్ని నోరుతో సహా అన్ని మూసుకొని వీలైనంత వరకు ఇంతకుముందు ఎలా అయితే వీడియోలు చేస్తాడో అలా వీడియోలు చేస్తే చూసేవాళ్ళు చూస్తారు. ఎందుకంటే చాలా మంది మొత్తుకుంటున్నారు యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేయండి 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 అని. బట్ ఎవడు చేసాడు? 24 లక్షలకి మహా అయితే ఇప్పుడు 21 లక్షలకు వచ్చింది. సో చెయ్యరు. ఎందుకంటే దేశాన్ని ఎటు పోతారే ఎవడేం పట్టించుకోడు. ఈ సామాన్లు కూడా మాకెందుకు బాబు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన హిందుత్వంలో యూనిటీ అనేది లేదు. ఓకేనా? నీ ఇంటి పక్కన ఉండి అంటే నువ్వు నమ్మే వినాయకుడిని నమ్మేవాడిని వచ్చి ఎవడో కొట్టితే ఎవడో గొడవలు పడుతుంటే అరే ఎందుకు కొడుతున్నారా బాబు అని అడిగేవాడు లేడు. మరి ఈ ముస్లిం కమ్యూనిటీలో అలా ఉన్నారా? ఒక్కసారి ఎక్కడైనా ముస్లిం కమ్యూనిటీలో ఎవరి మీద వెళ్ళి చెయ్యండి, వాళ్ళు ఎంతమంది వస్తారు? సో ఇదే ప్రాబ్లం హిందుత్వంలో కలిసి కట్టుగా ఉందాం, కలిసి పోరాడడం అనేది లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆటలన్నీ సాగుతూనే ఉంటాయి. నేను ఎందుకు హిందువులు ఐకమత్యం లేదు అని అంటున్నానంటే, మరి 24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో 1,00,000 మంది రిపోర్ట్ కొడితే చాలు. జస్ట్ ఏం లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసి 3 గీతలు ఉంటాయి. ఆ 3 గీతల దగ్గర కింద రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ కొడితే ఈ పాటికి ఎప్పుడో ఛానల్ ఎగిరిపోయారు. ఇప్పుడు ఏజ్డ్ లాంటి వాళ్ళకి ఇంకొంతమందికి బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఆ అన్వేషణ వాడికి ఉండేది కాదు. బట్ ఆ అవకాశాన్ని ఎవడిస్తున్నాడు? మనమే ఇస్తున్నాం. ఎవరైతే ఇప్పటికీ చూస్తున్నారో, ఎవరైతే రిపోర్ట్ కొట్టకుండా అన్సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మరి వాళ్ళందరికీ సిగ్గు లేనట్టే కదా. వాళ్ళందరూ హిందువులైనా కూడా యూనిటీ లేనట్టే కదా. సో దేశం ఎలా పోతే నాకు ఎందుకు, పక్క ఇంటాడు ఎలా పోతే నాకు ఎందుకు, ఎదురింటాడు ఎలా అయిపోతే నాకు ఎందుకు, నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా అనే దాంట్లోనే ఉంటారు చాలా మంది. సో అందుకే ఇలాంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. నేను చెప్తున్నా కదా, రెచ్చిపోతూనే ఉంటారు. రోజుకు కొత్త ఇష్యూ. ఈ న్యూస్ ఛానల్స్ కూడా ఏదైనా ఇష్యూ తీసుకుంటే అది జరిగి తీరే వరకు పోరాడతారా? ఖచ్చితంగా పోరాడరు. ఇంకో కొత్త ఇష్యూ రాగానే సైడ్ అయిపోద్ది. ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ కామనే. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇలా ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. సో ఫైనల్లీ అన్వేష్ అరెస్ట్ అయిపోతాడు, అది అయిపోతాడు, ఇది అయిపోతాడు. ఏం లేవు. ఈ ఇష్యూస్ మీద కూడా వీడియోలు చేసుకుంటూ డైలీ 3 లక్షల మంది 4 లక్షల మంది చూస్తున్నారు. ఆ రకంగా కూడా అతను డబ్బులు సంపాదించుకుంటూనే ఉన్నాడు. అది మనం ఇస్తున్న గిఫ్ట్ అతనికి రిటర్న్లో. మన హిందూ దేవుళ్ళని తిట్టినందుకు, సీతమ్మ వారిని, ద్రౌపదమ్మ వారిని అవమానించినందుకు మనం ఇస్తున్న గిఫ్ట్ అదనమాట. సో అది మ్యాటర్.